గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై కెనైన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. ఈ కేసు గురించి మీకు ప్రజెంట్ చేద్దామని మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాను. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ క్రానిక్ పయోమెట్రా. క్రానిక్ పయోమెట్రా అంటే ఇట్స్ ఏ ఏజ్ డాగ్, అరౌండ్ 13-14 ఇయర్స్ ఏజ్ డాగ్, ఫిమేల్ డాగ్. ఇది పయోమెట్రా. చూడండి, డిస్టెంపర్ ఈ డిస్టెంపర్ ఆఫ్ ది అబ్డామిన్ దీన్ని ఉండటం వల్ల ఏంటంటే ఇది పస్ ఫామ్ అయింది యూట్రస్లో. తర్వాత 3 days నుంచి ఫీవర్తో వచ్చింది. ఇది వచ్చిన తర్వాత డిశ్చార్జ్ స్టార్ట్ అయింది. మనం యాంటీబయాటిక్, యాంటీఎమటిక్ ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. దీనికి ఈ కేసు ఏంటంటే కొంచెం డిలేడ్ కేసు, కాకపోతే సర్జరీ తట్టుకుంటుందా లేదనేది కష్టం. దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేసామంటే ఎక్స్రే తీసాము. ఎక్స్రే తీయటం వలన ఈ యూట్రస్ యొక్క ఆర్గన్స్ అన్ని డిస్టెండ్ అయ్యింది. దానివల్ల మనకు క్లియర్గా అర్థమైంది. తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం. మెయిన్గా ఏంటంటే పయోమెట్రాలో డిలేడ్ కేసులో మనకి కిడ్నీ, లివర్ ఉండే ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఈ కేసు ఏంటంటే లివర్, కిడ్నీ నార్మల్గానే ఉంది. బట్ ఇది సర్జరీ ఎంతవరకు తట్టుకుంటుంది అనేది మనం చెప్పలేము. ఓనర్స్ కూడా చెప్పాము. ఎందుకంటే ఏజ్ డాగ్, అదే 12-13 ఇయర్స్ ఉన్నది కాబట్టి సర్జరీ తట్టుకుంటుందా లేదని చెప్పలేము మనం. సో ఇట్లాంటి కేసులకి ఏంటంటే మెడిసిన్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ఒకవేళ సర్జరీ చేసినా కానీ ఒక 25% ఛాన్స్ ఉంటుంది. అదే 5 to 6 ఇయర్స్ అయితే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్లాంటి కేసులకి ఏంటంటే మనం ఒక 3-4 days యాంటీబయాటిక్, యాంటీపైరెటిక్, సపోర్టివ్ థెరపీ పెట్టేసేసి జూలాక్ పేస్ట్ ఓరల్గా ఇస్తూ కొంచెం సపోర్ట్ చేసినట్టయితే కొంచెం కనుక డిశ్చార్జ్ కొంత వెళ్ళిపోతే యాన్యువల్ రికవరీ వస్తుంది. అప్పుడు సర్జరీ చేయడానికి కొంతవరకు అవకాశం ఉంటే సర్జరీ చేస్తే రికవరీ ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అది సర్జరీ చేసిన తర్వాత ఒక 48 to 72 hours కనుక తట్టుకున్నట్టయితే అది రికవర్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ కానీ పేషెంట్ ఫెసిలిటీ ఉండదు. మనకి ఓన్లీ అవుట్ పేషెంట్ ఫెసిలిటీ ఆపరేట్ చేసి అప్పచెప్తాము. ఇఫ్ ఇట్ రికవర్స్ దెన్ ఇట్ ఈస్ ఓకే. దీనికి ఏంటంటే మెయిన్లీ డైలీ ట్రీట్మెంట్ ఏంటంటే ప్యాంటప్రజోల్, టాక్స్ 500 mg twice a day. తర్వాత సపోర్టివ్ థెరపీ లైక్ ట్రైబియోట్ ఇంజెక్షన్స్. తర్వాత డైలీ ఫ్లూయిడ్స్, ఒక పూట డిఎన్ఎస్ ఇస్తాం, ఒకరోజు వెట్ ప్లాస్మా, ఒకరోజు ఆర్ఎల్ పెడతాం అనమాట. ఇది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈ కేసులో ఏంటంటే మెయిన్గా డిలే చేయకూడదు. చూడండి, ఈ ఎంత అబ్డామిన్ డిస్టెంట్ అయింది, నిన్న నుంచి డ్రైన్ అవుతుంది. ఈ డ్రెస్ పసు కూడా డ్రైన్ అవుతుంది. చూడండి, యూ కెన్ సీ హియర్ డిశ్చార్జ్ వస్తుంది. ఇట్లా ప్రెస్ చేసినప్పుడు మీకు కింద వెనక నుంచి డిశ్చార్జ్ వస్తుంది. దీంట్లో 2 రకాలు, ఒకటి క్లోజ్డ్ పయోమెట్రా, ఇంకోటి ఓపెన్ పయోమెట్రా. క్లోజ్డ్ పయోమెట్రా అయితే ఏంటంటే డిశ్చార్జ్ రాదు. వేరే ఓపెన్ పయోమెట్రా అయితే మీకు డిశ్చార్జ్ వస్తుంది. ఈ ఓపెన్ పయోమెట్రా ఏంటంటే సమ్వాట్ సేఫ్. అది డాగ్కి కొంతవరకు సేఫ్. ఎందుకంటే మన యాంటీబయాటిక్స్ పెట్టగానే ఏంటంటే డ్రైన్ అయిపోతే కొంచెం రిలీఫ్ వస్తుంది. అదే క్లోజ్డ్ పయోమెట్రా అయితే సర్విక్స్ అనేది టైట్గా ఉంటుంది, అబ్డామిన్ ఇంకా డిస్టెండెడ్గా ఉండటం వల్ల రెస్పిరేషన్ తీసుకోవడం కూడా కష్టమైంది. ఈ పస్ ఏంటంటే యూట్రస్లో ఉన్న పస్ ప్రెస్ చేస్తుంది. ప్రెస్ చేసి తర్వాత దానికి ఊపిరాటం కూడా కష్టంగా ఉంటుంది అనమాట. దిస్ ఏ కేస్ ఆఫ్ పయోమెట్రా. డిలేట్ చేయదు. మీకు ఎప్పుడైనా సరే పొట్ట డిస్టెండెడ్గా ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి, సర్జన్ని. ఆయన ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ అన్నీ చేసి మీకు అడ్వైజ్ చేస్తాడు. దీన్ని బట్టి మీకు ఒక పయోమెట్రా మీద ఒక ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.